తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండేది గతంలో 2014 తర్వాత. ఆ పొత్తు సందర్భంగా ప్రతిసారి కూడా ఒక బార్గెనింగ్ థింగ్ ఉంటుంది సెంట్రల్తో. ఏంటది? జగన్ని జైల్లో పెట్టాలి, జగన్ని జైల్లో పెట్టడం మీరు ఆపేస్తున్నారు అన్నటువంటిది. ఈవెన్ బయటికి రావడానికి కారణాల్లో అదొకటి. జగన్ బయట ఉంటే తమకి కష్టం అన్నటువంటి. సరే, బీజేపీ అతన్ని బయట పెట్టలేదు, జైల్లో పెట్టలేదు కాబట్టి జగన్ జైలుకు వెళ్ళనివ్వకపోవడం అనేది జగన్తో బీజేపీ కాంటాక్ట్ ఎక్కువ అన్నటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద కాజ్ అది దూరం అవ్వడానికి. అయితే భారతీయ జనతా పార్టీ తర్వాత మళ్ళీ పవర్లోకి వచ్చింది, తెలుగుదేశం ఊహించినట్టు ఓడిపోలేదు. జనసేన విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నించింది, కానీ ఆశించిన సక్సెస్ కాకపోవడంతో విజయం అన్నటువంటిది వీళ్ళకి సాధ్యమైంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే జనసేనకి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి జగన్ ఈ 5 ఏళ్ళు కూడా బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ కేంద్రానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశాడు. దానికి బదులుగా రాష్ట్ర స్థాయిలో కావాల్సినటువంటి విధమైనటువంటి నిధులన్నీ తెచ్చుకున్నాడు. ఎవరిని జైల్లో పెట్టమని అడగల, చంద్రబాబుని జైల్లో పెట్టమని కూడా అడగలేదు. కాబట్టి నమ్మదగ్గ మిత్రుడు అయ్యాడు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి జగన్ని 2019 నుంచి అనేకసార్లు క్యాబినెట్లో చేరమని ప్రపోజ్ చేసిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో చేరడానికి జగన్ నిరాకరించాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ముందుకు వస్తుంటే ఆంధ్రాలో సొంతగా ఎస్టాబ్లిష్ కాలేదు, చేసుకోలేదు. రాష్ట్ర నాయకులు అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ ఎదుగుదలకు సంబంధించి ఆశించినంత హార్డ్ వర్క్ జరగలేదు. నాయకులు మారుతూ ఉండటం, అధ్యక్షులు మారుతూ ఉండడం, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కేవలం మోడీ పేరు చెప్పుకున్న, వాజ్పేయి పేరు చెప్పుకున్న గెలవాల్సిందే తప్పించి ఇండివిజువల్గా బలమైన నాయకుల్ని తయారు చేసుకోవడంలో విఫలమైంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం జాతీయ నాయకత్వంతో కోఆర్డినేట్ చేస్తున్నా చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళే పొత్తు అనివార్యం అని చెప్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమంటున్నారు. ఇక్కడ జగన్తో పోల్చుకుంటే బాబుతో బెటర్ కదా. అప్పుడు జగన్ ఎట్లాగూ రాడు, ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏమొస్తుంది బీజేపీకి? ఏమీ రాదు. 0 ఉండే కంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఇది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఒకటి ఎన్డీఏ కూటమిలోకి ఇంకో బలమైన పక్షం వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ సీట్లు. ఇంకోటి ఎందుకు బయట వదులుకోవాలి? ఇప్పుడు ఎట్లాగూ జగన్ వెళ్ళి కాంగ్రెస్ కూటమిలో ఏం చేరడు. చంద్రబాబు నాయుడిని వదిలిపెడితే మళ్ళీ అటు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి అట్లాగా ఇప్పుడు నితీష్ కుమార్ ఎందుకు వెనక్కి తెచ్చుకున్నారు? కాంగ్రెస్ కూటమిలోకి బలహీనం చేయటం, తను చేయటం. ఇటు ఈయన కూడా అదే. ప్రస్తుతానికి అనివార్యమైనటువంటి పొత్తు ఓ రకంగా భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎంతో కొంత బెనిఫిటే కదా, పోయేదేం లేదు కదా అన్నటువంటి రూట్లో నడుస్తుంది.